welcome to Edunine Career Guidance, Josh Innovations Private Limited, Edunine Overseas Consultancy. జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి. మనకి చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే పేమెంట్ గురించి. పేమెంట్ ఎప్పుడు పే చేయాలి, ఎంత పే చేయాల్సిన అవసరం ఉంటుంది, దీని గురించే చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇది. మీరు పేమెంట్ అనేది ఎప్పుడు పే చేయాలి అంటే మీకు సీట్ ఎప్పుడైతే అలొకేట్ చేస్తారో అప్పుడు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఫస్ట్ రౌండ్ అయినా అయ్యొచ్చు, సెకండ్ రౌండా, థర్డ్ రౌండా, ఫోర్తా, ఫిఫ్తా. ఎప్పుడు మీకు సీట్ అలొకేషన్ చేస్తే ఫస్ట్ దాన్ని యాక్సెప్టెన్సీ ఫీజు అంటారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు సీటు దాన్ని మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ క్యాస్ట్ వారు ఎంతెంత ఫీజు పే చేయాలో ఇప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా. ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఫస్ట్ యాక్సెప్టెన్సీ ఫీజు వచ్చేసి 30,000 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడ ఫీజెస్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యాక్సెప్టెన్సీ ఫీజు, మీకు సీట్ ఎప్పుడైతే అలొకేట్ చేస్తారో నేను ఆ సీట్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఒక ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మీరు ఫ్లోట్ చేస్తారా, ఫ్రీజ్ చేస్తారా, లేదంటే అసలు మొత్తం ఎగ్జిట్ అయిపోతారా, అది మీ ఇష్టం. దానికి సంబంధించిన తర్వాత ప్రాసెస్ అంతా వేరే ఉంటుంది. బట్ సీట్ ఎప్పుడైతే అలొకేట్ చేస్తారో ఫీజు అనేది మస్ట్గా పే చేయాలి, ఓకేనా. ఫీజు పే చేయడం అనేది మస్ట్ వన్స్ సీట్ అలొకేట్ అయిన తర్వాత, ఓకేనా. ఎందుకు అంటే ఆ సీట్ అనేది మీ పేరు పైన ఫ్రీజ్ చేయాలి కాబట్టి మీరు మస్ట్గా పేమెంట్ చేయాలి, ఓకేనా. ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఫస్ట్ ఫీజు 30,000 అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే కనుక ఫస్ట్ యాక్సెప్టెన్సీ ఫీజు 15,000 రూపాయలు అయితే పే చేయాలి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇది ఎప్పుడు ఫస్ట్ రౌండ్ అయినా అయ్యి ఉండొచ్చు, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ లేదా ఫిఫ్త్ రౌండ్, ఏ రౌండ్లో అయినా పర్వాలేదు. మీకు సీట్ ఎప్పుడైతే అలొకేట్ చేస్తారో అప్పుడు ఫీజు మస్ట్గా పే చేయాలి. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు ఏం అవకాశం ఇచ్చారంటే మీరు 10th లోపు మీ డాక్యుమెంట్స్ అడ్వాన్స్డ్గా కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, ఫీజు కూడా అడ్వాన్స్డ్గా మీరు పేమెంట్ చేయొచ్చు. అంటే సీటు అలొకేట్ చేసినా చేయకపోయినా కూడా పే చేయొచ్చు. బట్ మీకు ఎంటైర్ ప్రాసెస్లో సీట్ అలొకేట్ చేయలేదు అనుకోండి, మీకు డబ్బులు అయితే వెనక్కి ఇచ్చేస్తారు. బట్ సీట్ అలొకేషన్ అయితే కనుక మీరు అడ్వాన్స్డ్గా కట్టినట్టు, ఓకేనా. అంత అవసరం లేదు, బట్ ఎవరికైనా యూటిలైజ్ చేసుకోవాలంటే కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎందుకంటే తర్వాత సర్వర్స్ చాలా బిజీ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, చాలా మనకి సర్వర్ ఒక 2-3 అవర్స్ అయితే బ్రేక్ అయింది. ఎందుకంటే చాలామంది హడావుడిగా పెట్టేసుకుంటూ ఉంటారు కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్